కోయట్ లో ఆల్కుత్ మాల్ కాడికైతే వచ్చిన. నా వెనకాల కనపడుతుంది కదా, అదే ఆల్కుత్ మాల్. పాతది ఇది, కొత్తది వచ్చి దానికి ఆపోజిట్ లో ఇది కొత్తది. నా వెనకాల రెండు లారీలు కనపడుతున్నాయి కదా, అయితే ఐస్ తెస్తాయి. ఎందుకు తెస్తాయో చెప్తాయనండి. వీడికి ఆ లారీలు ఐస్ ఎందుకు తెస్తాయంటే, ఒకసారి నా వెనకాల చూడండి. ఫిషింగ్ బోట్స్ అన్నమాట ఇవి. ఈ ఫిషింగ్ బోట్స్ లేకి చాలా ఐస్ అవసరం ఉంటది. ఎందుకంటే వాళ్ళు వేటకు పోయి స్టోర్ చేసే చేపలకి ఐస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఐస్ ఇటుకి వస్తుంది అనమాట. అట్లాంటి లారీల్లో చూస్తున్నారా, ఇవన్నీ ఫిషింగ్ బోట్సే. ఈడ ఫిషర్ మ్యాన్స్ అయితే చాలా కష్టపడతా ఉంటారు. చాలా ఘోరం వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి సముద్రంలోకి పోయినారంటే వాళ్ళు 10 రోజులకు వస్తారో 15 రోజులకు వస్తారో తెలియదు. అంత ఘోరంగా ఉంటది పని. ఈ తెచ్చిన ఫిష్లన్నీ ఏడే అమ్ముతారనమాట. ఈ ఆల్కుత్ లో పెద్ద, కోయట్ల కల్లా పెద్ద ఫిషింగ్ మార్కెట్ ఉన్నది. ఫిష్ మార్కెట్ ఉన్నది లోపల. ఇది కాకుండా కోయట్ లో షరక్ అనే ఏరియాలో కూడా ఒక ఫిష్ మార్కెట్ ఉన్నది, అది కూడా పెద్దదే. నా వెనకాల అది బ్లాక్ బోట్ అయితే కనబడుతుంది కదా, అదైతే ఫిషింగ్ బోట్ కాదు, పోలీసులది. నేవీది కాదు, పోలీసులది. దగ్గర పోయి చూపియాలని నాకు ఉన్నది, కానీ అక్కడ లోపలికి మనకి ఎంట్రీ లేదు. నా వెనకాల బ్రిడ్జ్ టైప్ లో ఒక ర్యాంప్ ఉన్నది చూడండి. అది వాటర్ కి తగ్గట్టు, వాటర్ లెవెల్ తగ్గట్టు అడ్జస్ట్ అవుతా ఉంటది. వాటర్ గానీ ఎక్కువైనాయంటే పైకి లేస్తుంది, వాటర్ గానీ తగ్గిపోయినాయంటే కిందికి పోతుంది. అట్లా పెరగడం తగ్గడం వల్ల ఆ బోట్లకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కరెక్ట్ గా లెవెల్ కి వస్తాయి అన్నమాట బోట్లు, ఆ ర్యాంప్ లెవెల్ కి. చూస్తున్నారా, ఈ బోట్స్ దగ్గర చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి. ఇంకా కొన్ని పెద్దవి కూడా ఉంటాయి, ఇప్పుడైతే లేవు. చూడండి ఒకటే లెవెల్లో ఎట్లా తిరుగుతున్నాయో చేపలు, ఎంత బాగా తిరుగుతున్నాయో. ఈ బోట్లలో పనిచేసే వాళ్ళ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. స్టోరీ కాదు, అది నిజంగా జరిగింది. అది కూడా మన ఇండియన్సే అన్నమాట. ఈ బోట్లు వచ్చి ఓనర్లు అయితే కోయట్ వాళ్ళే ఉంటారు, మాక్సిమం అందరూ కోయట్ వాళ్ళే ఉంటారు. దాంట్లో వర్క్ చేసే వాళ్ళు వచ్చి రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు. అట్లా ఒకసారి ఒక కోయటోడు వచ్చి ఇక్కడ పని చేయాలని చెప్పి కొంతమంది మనుషులు ఇండియా నుంచి తెప్పించుకున్నాడు. వాళ్ళు చాలా ఇబ్బంది పడినారు ఈడ. ఏంటంటే సరిగ్గా జీతాలు ఇవ్వకుండా ఒక 6-7 నెలలు జీతాలు ఆపేసి వాళ్ళు కుక్కల్ని పని చేసినట్టు చేపించి వాళ్ళతో వచ్చిన డబ్బులు వాడే తీసుకుంటా, వీళ్ళకి 1 రూపాయి కూడా జీతం కూడా ఇవ్వకుండా అట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, లోపల చేపల వేటకు పోయేటప్పుడు వాళ్ళకి సరిపడా గ్రోసరీస్ అన్ని తీసుకొని పోతారు, పెట్రోల్ కానీ అన్ని తీసుకొని పోతారు. దానికి పెట్రోల్ పడతారా డీజిల్ పడతారా నాకు క్లారిటీ లేదు. అది ఏదో ఆయిల్ తీసుకొని పోతారు. తీసుకొని పోయిన వాటిల్లో కొన్ని ఒక ఐలాండ్ లో స్టోర్ చేసుకొని ఒక రోజు ప్లాన్ వేసినారు. ఏం ప్లాన్ అంటే, ఇదే ఫిషింగ్ బోట్ లో ఇండియాకి వెళ్ళిపోదామని. దాంట్లో ఉండే జీపీఎస్ సిస్టమ్ కూడా పెద్ద అడ్వాన్స్డ్ ఏం కాదు, నార్మల్ గా ఉంటది. కానీ ఈడ కష్టం పడలేక వాళ్ళు ఆ ప్లాన్ వేసినారు, ఇక్కడ నుంచి ఈ బోట్లలో ఇండియాకి వెళ్ళిపోదామని. ఒక రోజు ఫిషింగ్ అని బయలుదేరి వాళ్ళు ఏ అయితే స్టోర్ చేసుకున్నారో, ఏ గ్రోసరీస్ ఆయిల్ అవి స్టోర్ చేసుకున్నారో ఐలాండ్కి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఆ నుంచి ఆ సామాన్లన్నీ బోట్లో వేసుకొని వాళ్ళు ఆ నుంచి ఇండియాకి బయలుదేరినారు. దారిలో ఎవరికంటా పడకుండా శ్రీలంకన్ వాటర్స్ లోకి చేరుకున్నారు వాళ్ళు. అప్పుడు శ్రీలంక కోస్ట్ గార్డ్స్ వచ్చి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత మన ఇండియాకు కూడా పంపించేసినారు వాళ్ళని. ఇది జరిగి 2 సంవత్సరాల పైన అవుతుంది. ఏమైనా వాళ్ళు గ్రేట్. ఎందుకంటే పని చేసి చెయ్యని జీపీఎస్ తో అంత దూరం దేశాలు దాటి పోయినారంటే చాలా గ్రేట్. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఓనర్స్ అందరూ అట్నే ఉంటారని నేను చెప్పను. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఈ ఫిషింగ్ బోట్స్ లో పడుకునేదానికి బెడ్లు, పోయేదానికి బాత్రూమ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఆల్కూత్ లో ఉండే ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తా పండి. ఇక్కడ బోట్లు అన్నిటిని పార్క్ చేస్తున్నారు, కనపడుతుంది కదా. ఇదే ఫిష్ మార్కెట్ ఎంట్రన్స్. ఇదే ఫిష్ మార్కెట్ కోయట్ లో ఆల్కూత్ లో ఉండేది. చూస్తున్నాను కదా, ఇదొక షాపు అండ్ ఇదొక షాపు. ఇట్లా చాలా షాపులు ఉంటాయి ఇక్కడ, చూపిస్తా చూడండి. చూస్తున్నారా, ఇదంతా ఫిష్ మార్కెటే. ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి షాపులు. అక్కడ కొంచెం అన్ని అన్ని ఫిష్లు అన్ని ఉంటాయి అక్కడ. చూస్తున్నారు కదా చేపలు. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, చాలా తక్కువ తెలుసు. ఇదిగో రొయ్యలు ఉన్నాయి, అక్కడ క్రాప్స్ ఉన్నాయి. ఇది చూడండి, పాములు మాత్రం ఉన్నాయి చేపలు. ఇక్కడ ఈ చేపలు కనపడుతున్నాయి కదా, ఈ కోయటోళ్ళు బాగా తింటారనమాట. రేటు కూడా చాలా ఎక్కువ. ఈ చేపలని అయితే ఇక్కడ కువైట్ లో జుబేది అంటారు. ఇది కువైట్ లో పట్టినట్టయితే ఒక రేటు, ఇరాక్ లో పట్టినట్టయితే ఇంకొక రేటు, ఇంకొక దగ్గర నుంచి వచ్చినట్టయితే ఇంకొక రేటు ఉంటాయి. ఇవి వచ్చేసి స్టార్టింగ్ 8 దినార్ల నుంచి కేజీ 14-16 దినార్ల దాకా పోతాయి కేజీ. కొన్ని టైంలో 20 దినార్లు కూడా ఉంటాయి. మొత్తం ఇక్కడ అన్ని ఇవే ఉంటాయి, మొత్తం సీ ఫుడ్ ఇక్కడ. ఏందో విచిత్రంగా ఉన్నాయి, దీని పేరు కూడా నాకు తెలియదు. ఏందో కండువాయలు అంటారంట, మా ఫ్రెండ్ చెప్పినాడు. ఇదేంద్రా నాయన చేప ఎర్రగా ఉన్నది, ఇది నేను ఎప్పుడు చూడలా. మీకు ఈ ఎర్ర చేప పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సొర చేప చూడండి ఎంత ఉన్నదో. ఆల్కుత్లో ఫిష్ మార్కెట్ అయితే చూసినారు కదా. ఇప్పుడు నేను దాన్ని దాటిన తర్వాత ఇప్పుడు నేను నడిచేది వచ్చి మీట్ మార్కెట్ అనమాట.
చికెన్, మటన్ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. దీని తర్వాత వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట, అది కూడా చూపిస్తా పండి. మంచి బయటకు వచ్చి లోపలే ఇట్లా వచ్చినామంటే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట. ఈడ కూడా అదే రకంగా షాపులు ఉంటాయి, చూస్తున్నారా? ఇవంతా వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ప్రైజులు కూడా రీజనబుల్ గానే ఉంటాయి, ఎందుకంటే హోల్సేల్ గా అమ్ముతా ఉంటారు ఇక్కడ ఎక్కువ. చూసినారు కదా అల్కుత్లో ఉండే ఫిష్ మార్కెట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.